ఇంపార్టెంట్. మరి ఇక్కడ ప్రతి నెల కొలువుల జాతర సన్నద్ధమవుతున్న టీజీపీఎస్సీ త్వరలోనే 2500 పోస్టుల భర్తీ కూడా జరగబోతుంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి ప్రతి నెల ఒక నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన 2500 ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అగ్రికల్చర్, ఏఈ, డిప్యూటీ ఈఓ సహా పలు రకాల ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయగా మిగతా పోస్టుల భర్తీకి ప్లాన్ జరుగుతుంది. మరి ఇదంతా కూడా నిరుద్యోగ యువతకు ఒక శుభ పరిణామంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఇక అనకాపల్లిలో సోలార్ విప్లవం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం సమీపంలో ఈ భారీ సోలార్ ప్రాజెక్టు కొలువుదేరనుంది. సుమారుగా 5400 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రీన్యూ సంస్థ ఈ మెగా ప్లాంట్ను నిర్మిస్తుంది. ఇందులో భాగంగా 6.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఇన్గోట్ మరియు వ్యాపారాల తయారీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఈ ప్రాజెక్టును అనుమతులు లభించాయి. సంస్థకు గతంలో కుదిరిన 82,000 కోట్ల పెట్టుబడి ఒప్పందాల్లో భాగంగానే ఈ ప్లాంట్ నిర్మాణం చేపడతాం గమనార్హం. కేవలం 24 నెలల్లో స్వల్పకాలంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు అయితే మరి ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి తెలియజేయడం అయితే జరిగింది, ప్రచురించడం జరిగింది. ఇక అదేవిధంగా అంతటా కవిత చర్చే. మరి కొత్త పార్టీ ప్రభావం ఎంత ఉంది అనేది కూడా మరి 4వ పేజీలో ఉంది. దీని గురించి కూడా చదువుదాం తర్వాత. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజా దర్బార్. మరి ఆదిలాబాద్లోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభించింది. హాజరయ్యారు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ అని, ప్రజల నుండి వినతులు స్వీకరించారని భరోసానిచ్చారు కేఎస్ఆర్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజా సేవా భవన్లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి అయితే హామీ అయితే ఇచ్చారు. ప్రజల దరఖాస్తులను ఎంట్రీ చేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. దీని ద్వారా సమస్యల పరిష్కారానికి తీసుకురావాల్సిన చర్యలు ఎప్పటికప్పుడు ఆటో అప్డేట్ అవుతుందన్నారు. అటు కంది శ్రీనివాస్ అన్న స్వల్పంగా ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సంక్షేమంతో పాటుపడుతుండగా గొప్ప విషయమని ఈ సందర్భంగా దరఖాస్తుదారులు ప్రశంసించారు. ప్రతి వారం ఇలా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. అంటే ప్రజల మీద ఉన్న గౌరవం, అభిమానం, ప్రేమ ఎంతుందో కేఎస్ఆర్కి దీని ద్వారా మనకైతే అర్థమవుతుంది. ఎప్పుడు కూడా అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ప్రజల కొరకు పనిచేస్తున్న ఏకైక నాయకుడిగా ఈ రోజున ఆదిలాబాద్ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కేఎస్ఆర్ కంది శ్రీనివాసరెడ్డి. అందరూ కూడా ఎంతో అభినందిస్తడం మనం గమనించవచ్చని ప్రచురించారు. ఇక మణుగూరులో రెడ్డిస్ కళ్యాణ మండపానికి శంకుస్థాపన. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే పాయం తెల్లం హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రైల్వే స్టేషన్లో తొగ్గడం రోడ్డు వద్ద నిర్మించనున్న రెడ్డిస్ కళ్యాణ మండపానికి శంకుస్థాపన జరిగింది. గురువారం అత్యంత ఘనంగా ఇది ప్రారంభించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే బడంగంపేటలో 200 కోట్ల నిధులు గోల్మాల్ అయిందని సీఎం రేవంత్కు సబిత లేఖ రాశారు. 10 మంది అధికారులు సస్పెన్షన్. కేవలం మంచుకొండన మాత్రమే అసలు సూత్రధారులను తేల్చాలి. చెరువుల కబ్జా, అక్రమ లేఅవుట్లు, ఫైళ్ల మాయం ప్రత్యేక విచారణ జరపాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. బడంగంపేట మున్సిపల్ కార్పొరేషన్లో సుమారుగా 200 కోట్ల రూపాయల మేర ప్రజాధనం పక్కదారి పట్టిందని, ఈ భారీ అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకురాలు మరి పి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు. కార్పొరేషన్లో జరిగిన అక్రమాలు బాధ్యులుగా చేస్తూ 10 మంది అధికారులు ప్రభుత్వంపై సస్పెండ్ చేయాలని ఆమె స్వాగతించినప్పటికీ వెలుగులోకి వచ్చిన ఈ ప్రాథమిక అంశాలు కేవలం
కేవలం మంచుకొండ కొన మాత్రమేనని ఆమె అభివర్ణించారు. ఇక్కడ సాగిన వ్యవస్థీకృత అవినీతిని కూకట వేళ్లతో సహా పెకలించాలని, మరింత లోతైన ప్రత్యేక విచారణ జరిపించాలని బహిరంగ లేఖ అయితే రాయటమైతే సబితాందర్ రెడ్డి రాయటమైతే జరిగిందని ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్య యత్నాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారని కూడా ప్రచురించారు. ఇక బడంగల్పేటలో 200 కోట్ల నిధులు గోల్మాలయ్యని సబితాందర్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డికి మరి లేఖ రాయటం జరిగింది. అదేవిధంగా వరంగల్లో మరి డబ్బు కోసమే హత్య కేసును ఛేదించిన మిల్స్ కాలనీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అదేవిధంగా వరంగల్లోనే పిల్లలు మొబైల్ ఫోన్కు బానిస కావద్దని, పిల్లలకు నాణ్యమైన చదువు పౌష్టికాహారాన్ని అందించాలని, ఆస్తి కన్నా జ్ఞానం మిన్న వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలియజేశారని కూడా ప్రచురించడం జరిగింది.